బలహీన వర్గాల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలను అభివృద్ధి చేయడం ప్రభుత్వాల బాధ్యత అని, వారికి ప్రతి దశలో అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఈ మేరకు గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని తెలిపారు. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ పరీక్షల్లో గురుకులాల విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలు కూడా నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందుకు విపక్షాలు సలహాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలా ప్రైవేటు భవనాల్లో ఉన్నటువంటి అద్దె గురుకులాలు, అద్దె బీసీ హాస్టళ్లకు సంబంధించినటువంటి కిరాయిలు చెల్లించడం ఒకటి, అనేక సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు మెచ్చార్జీలు వాళ్ళకు ఒకవేళ డైట్ ఛార్జీలు చెల్లించకపోతే నాణ్యత గల ఆహార సామాగ్రి ఎట్లా వస్తుంది అధ్యక్ష? అటువంటి నుంచి మేము స్ట్రీమ్లైన్ చేసుకుని వస్తూ ఉన్నాం. ఇలా టీచర్ల నియామకాలు చేపట్టిన గురుకులాలలో అంటే విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమం జరుగుతోంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ను సామాజికంగా అందరూ మళ్ళీ అవగాహన కలగాలనే ఆలోచనతోటి మరి 100 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి 3,000 నుంచి 3,000 కోట్లు బకాయి ఉంటే 12,000 కోట్లను మరి గత బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి ఇంకా ఈ విధంగా ఉపాధ్యాయుల అవసరాలకు సంబంధించి 5,668 ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. సొంత భవనాల కోసం 500 కోట్లు కేటాయించడం జరిగిందని మాటలు చెప్తా ఉన్నాం అధ్యక్ష. బీసీ హాస్టళ్లలో 25 కోట్లను మరి వంట గదుల కొరకు కూడా తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని మళ్ళీ చెప్పినట్టుగా ఆత్మగౌరవ భవనాల గురించి మా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు జరగాల్సినటువంటి అంశం మీద మా పార్టీలో అంతర్గతంగా అడిగేటువంటి స్వేచ్ఛగా మేము తీసుకొని పోతా ఉన్నాం. బీసీల పక్షపాతంగా బీసీలకు మనం ఒక ఇంక్లూజివ్ గ్రోత్ చేయకపోతే సమాజంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా కలిసి ముందుకు పోకపోతే అది సమగ్ర అభివృద్ధి కాదు. మనం పెట్టుకున్న విజన్ 2047 రీచ్ కామనేటువంటి ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష.